నారాయణ కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మొంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం సహాయం చేయడంలో విఫలమైందని అన్నారు. సీఎం మంత్రులు కేవలం మాటలు చెబుతున్నారని చేతల్లో చూపడం లేదని విమర్శించారు. పంట బీమా అమలు చేయకపోవడం వల్లే రైతులు దెబ్బతిన్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించి ఉంటే రైతుల నష్టం తీరేదని చెప్పారు. కూలిపోయిన పంటలను నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం వ్యవహార శైలిని, రైతుల పట్ల మనం అనుసరిస్తున్న విధానాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం, ఖండిస్తున్నాం. ప్రభుత్వ విధానం ఉంటే ఎవరి పార్టీ పాలసీ ఆల్ది, ఎవరి ప్రభుత్వం పాలసీ ఆల్ది. మా ప్రభుత్వ పాలసీ మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతుకి అండగా ఉంటూ వాళ్ళ ఇంటి ముందుకే డోర్ స్టెప్కే అన్ని ఇవ్వాలనేది మా ప్రభుత్వ విధానం. మీ ప్రభుత్వ విధానం అది కాదు. మీ ప్రభుత్వ విధానం రైతు ఇన్సూరెన్స్ రైతే కొట్టుకోవాలి, రైతు ఎరువులు వచ్చి అక్కడ షాపుల దగ్గరికి వెళ్ళి షాపులకి వెళ్ళి కొనుక్కోవాలి, లేకపోతే పిఎస్సీకి వెళ్ళి పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవాలి. అది మీ ప్రభుత్వం. ఓకే, దానివల్ల అందరూ మేలు జరుగుతుందా? మా ప్రభుత్వ విధానం. దాంతోపాటు విద్యా వైద్యం మా ప్రధానం మాకు. అందుకే కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకొచ్చాం. నాడు నేడు పెట్టినా, లేదు స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినా, లేదు సిబిఎస్ సిలబస్ పెట్టినా, లేదు రైతులు జనీవాతో మాట్లాడుతూ వాళ్ళ తాలూకా ఆఫీస్ ఓపెన్ చేసి ఆ కార్యక్రమం చేద్దామని చేసినా, లేదు టోపులు పెట్టినా, అవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. లేదు మధ్యాహ్న భోజనం వచ్చి రోజుకో మెనూ పెట్టి పిల్లలకి పౌష్టికమైన ఆహారం పెట్టినా, లేదు ఐరన్ కింద పెరగడానికి వచ్చి మార్నింగ్ వచ్చి వాళ్ళకి మధ్యాహ్నం రాగిజావ పెట్టినా, ఇవన్నీ మా ప్రభుత్వ విధానం మాది. మీ ప్రభుత్వ విధానం మీది. ఇవన్నీ అక్కర్లేదు, సిబిఎస్ అక్కర్లేదు, ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదు, లేదా